ఈరోజు అంటే ఏప్రిల్ 21 నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. ఇదే రోజున 1947 సంవత్సరంలో ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ టైం ఇండియాలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఫస్ట్ బ్యాచ్ ట్రైనీస్ని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఈనాటికి కూడా సివిల్ సర్వెంట్స్కి, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్. ఆయన సివిల్ సర్వీసెస్ను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ఆ స్పీచ్లో ఆయన చాలా గొప్ప అంశాలు ప్రస్తావించారు. ఇంపార్షియాలిటీ, ఇన్కరప్టబిలిటీ అంటే నిష్పక్షపాతంగా ఉండటం, అవినీతి రహితంగా ఉండటం అడ్మినిస్ట్రేషన్లో చాలా అవసరం అని చెప్పి, డిసిప్లైన్ అంటే ఒక రకమైన పద్ధతులు, ఎస్పిరిట్ డి కాప్స్ టీమ్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా ఆయన చెప్పారు. అంటే సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఎక్కడున్నా, ఏ గ్రూప్లో ఉన్నా మేనేజరియల్ పోస్ట్లో ఉంటారు కాబట్టి, ఒక లీడర్షిప్ లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎస్పిరిట్ డి కాప్స్ పాటించాలి, టీమ్ స్పిరిట్ పాటించాలని. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్లో ఉండటం నాట్ ఓన్లీ ప్రివిలేజ్ బట్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. అదొక బాధ్యత అని కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా ధర్మాన్ని, ధర్మ మార్గాన్ని పాటించాలని, అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఆయన స్పీచ్లో ఒక మాట క్లియర్గా చెప్పారు. ద డేస్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ వర్ గాన్. అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టే ఇండియన్ సివిల్ సర్వీసెస్ వెళ్ళిపోయాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్ స్టార్ట్ అయిపోయాయి ఇండియాలో. సో మనం అందరం ఇప్పుడు జాతి సేవ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి అని చెప్పారు. వీఆర్ సర్వెంట్స్ నాట్ మాస్టర్స్. మనందరం దేశానికి సేవకులం. సివిల్ సర్వీసెస్లో సివిల్ సర్వెంట్ అనే మాట ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించి రీఓరియంటేషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ కర్మయోగి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సివిల్ సర్వీసెస్లో కెపాసిటీ బిల్డింగ్ పెంచడానికి, ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకు కూడా రీఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకురావడానికి కూడా మిషన్ కర్మయోగి దోహదపడుతోంది. అయితే సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి పేరిట అవార్డ్స్ ఇస్తారు. బెస్ట్ సివిల్ సర్వెంట్స్కి, రకరకాల రంగాల్లో కృషి చేసిన సివిల్ సర్వెంట్స్కి ఇస్తారనమాట. ఈ అవార్డ్స్ 3 కేటగిరీలో ఉంటాయి. ఒకటి 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్లస్ 3 హిల్లీ స్టేట్స్ అనమాట. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఒక సెక్ట్ ఆఫ్ అవార్డ్స్ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే 8 ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఆ ప్రాంతాల్లోని 8 రాష్ట్రాలు ప్లస్ 3 పర్వతాలు, హిల్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ అనమాట. ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ. రెండో రకం అవార్డ్స్ యూనియన్ టెరిటరీస్కి ఇస్తారు. మూడో రకం అవార్డ్స్ మిగతా రాష్ట్రాలన్నిటికీ ఇస్తారు. సో ఈ రోజున ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేస్తారు సివిల్ సర్వీసెస్, ఆ సేవలు గుర్తిస్తూ ఉంటారనమాట. ఈ రోజున ఈ పిఎం అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి మెడల్, స్క్రోల్ ప్లస్ ₹1,00,000 డబ్బులు కూడా నగదు పారితోషికం ఇస్తారు. ఒక మెడల్, ఒక స్క్రోల్ ప్లస్ పారితోషికం. అయితే ఈ కోవిడ్ పాండమిక్లో సివిల్ సర్వీసెస్ పాత్ర ఇంకా పెరిగింది. అండ్ కామన్ మ్యాన్ రక్షించే దిశగా ప్రతి సివిల్ సర్వెంట్ పనిచేస్తున్నారు. పొలిటీషియన్స్, గవర్నమెంట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పరిపాలన పూర్తి స్థాయిలో ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా ఆగకుండా జరుగుతుందంటే ద పీపుల్ బిహైండ్ ద కర్టన్, ద డైరెక్టర్స్ బిహైండ్ ద సీన్ ఈజ్ ద సివిల్ సర్వెంట్. మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏ రంగం తీసుకోండి, ఎంత చిన్న ఉద్యోగం అయినా అది ఐఏఎస్ఏ, ఐపీఎస్ఏ కానక్కర్లేదు. ఒక అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తేనే ఈ ప్రజా వ్యవస్థ నడుస్తుంది. ఏ రంగంలోనది, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోనియండి, ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, టూరిజం తీసుకోండి, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా. ఇండియాలో ఇంత మంచి ఎగ్జామ్ ఉండబట్టే, ఇంత మెరిటోరియస్ పీపుల్ ఉండబట్టే సివిల్ సర్వీసెస్లో ఇంత నాణ్యత ఉందని చెప్పొచ్చు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 310 నుంచి 312 వరకు ఆర్టికల్స్ చెప్తున్నాయి. 312 ఆల్ ఇండియా సర్వీస్ గురించి చెప్తుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి 3 ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మిగతావన్నీ సెంట్రల్ సర్వీసెస్ అనమాట. ఏ సర్వీస్కి సెలెక్ట్ అయినా సరే దేశానికి సేవ అనేది చాలా ఇంపార్టెంట్. కంట్రీ సర్వీస్ ఇనీషియల్గా స్టేటస్ కోసమో లేకపోతే జాబ్ సెక్యూరిటీ కోసమో సివిల్స్ రాసిన తర్వాత
ట్రైనింగ్లో కానీ ఆ తర్వాత జరిగే సంఘటనలో ఆటోమేటిక్గా దేశం పట్ల ఒక లాయల్టీ, ఒక ప్రేమ చాలామంది సివిల్ సర్వెంట్స్లో బయలుదేరుతుంది. మీరు ఒక సీనియర్ సివిల్ సర్వెంట్ చూస్తే నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్కి. ఇదే సివిల్ సర్వీసెస్ కోసం ఈ రోజుకి కూడా చాలామంది యువత ఈ స్ఫూర్తితోనే ముందుకు నడుస్తున్నారు. అంటే జాబ్ సెక్యూరిటీయే కాదు, జీతభత్యాలే కాదు, స్టేటసే కాదు, ఈ సర్వీసెస్లో ఉంటే కనీసం ఒక పాజిటివ్ థింగ్, రోజుకు ఒక మంచి పనైనా చేయొచ్చు అని చెప్పి ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడుస్తున్నారు. ఈ రోజు కోసం ప్రతి సంవత్సరం చాలామంది యువత ఎదురు చూస్తారు, ఎవరు బెస్ట్ ఆఫీసర్స్ అవుతారా, ఎవరికి అవార్డ్స్ వస్తాయా అని చెప్పి. కానీ దేశాన్ని నడిపించే సివిల్ సర్వెంట్స్కి ఈరోజు ఉండటం ఒక అందరికీ కూడా ఒక గౌరవార్థం అని చెప్పొచ్చు.